కడప జిల్లా పులివెందులో భారీ చిట్టి వడ్డీ మోసం కలకలం రేపుతుంది. పట్టణానికి చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు చిట్టీలు, వడ్డీ వ్యాపారాల పేరుతోటి పలువురు నుంచి కోట్ల రూపాయలు సేకరించి సుమారు 7 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకుండా అమెరికాకు వెళ్లిపోయినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 63 బాధితులకు ఇన్సల్వెన్సీ పిటిషన్ నోటీసులు అందడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బాధితులు పులివెందుల టౌన్ సీఐ శ్రీరామ్కు ఫిర్యాదు చేసి తమ కష్టార్జిత సొమ్ము తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసుపై విచారణ ప్రారంభించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పులివెందుల మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుండి శివకాశిరెడ్డి మరియు అతని భార్య సావిత్రమ్మ పైన కంప్లైంట్ చేస్తూ దగ్గర 60 మంది రావడం జరిగింది. వీళ్ళకు ఈ 60 మంది మరియు ఇంకా ఎక్కువ మంది కూడా రావచ్చు, ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతమందికి నమ్మించి మోసం చేసి ఎక్కువ డబ్బు ఆశ చూపించి వీళ్ళతో అందరితో డబ్బు వసూలు చేయడం జరిగింది. తీరా వాళ్ళ బాధలు కొద్ది వాళ్ళు డబ్బు అడుగుతూ ఉంటే అప్పుడు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఇప్పుడు పరారులు ఉన్నారు. వీళ్ళపైన ఆల్రెడీ మేము కేసు తదుపరి వీళ్ళ ఇంకా వేగవంతం చేసి వీళ్ళని ఎక్కడున్నా కూడా దేశాలు దాటి అవతలున్నారని విన్నాము. వీళ్ళ మీద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎక్కడున్నా తీసుకొచ్చి బాధ్యతలకు కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.